హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఈస్ హూ వీడియో అయితే చూద్దాం. రీసెంట్గా నేను సెంట్రల్ క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాబినెట్కి సంబంధించి కూడా అప్డేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడను అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. మనకి హూ ఈస్ హూ వీడియో అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ ఫాంట్లో అయితే ఉంటుంది. సేమ్ వీడియో నేను తెలుగు ఫాంట్లో సపరేట్గా అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసిన తర్వాత పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్లో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాష్ట్రపతి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. మనకి ఎవరు అన్న దాంతో పాటుగా ఎన్నో వాళ్ళు అన్నది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి రామ్నాథ్ కోవింద్ ఎన్నో ప్రెసిడెంట్ అని కూడా అడుగుతూ ఉంటారు. సో మనకి రామ్నాథ్ కోవింద్ వచ్చి 14th ప్రెసిడెంట్, ఓకే, 14వ ప్రెసిడెంట్. అలాగే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. మనకి ఎం వెంకయ్య నాయుడు గారు ఎన్నోవ ప్రెసిడెంట్ అంటే 13th, 13వ ఉపరాష్ట్రపతి. అలాగే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి జస్టిస్ శరత్ అరవింద్ బోబ్డే. ఈయన మనకి ఎన్నోవ చీఫ్ జస్టిస్, మనకి ఎన్నోవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే 47th. సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి శరత్ అరవింద్ బోబ్డే. నెక్స్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీ నరేంద్ర మోడీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ. నెక్స్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, లోక్సభ యొక్క ప్రస్తుత స్పీకర్ వచ్చి ఓం బిర్లా. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పొజిషన్ అయితే ప్రజెంట్ అయితే వేకెంట్గా ఉంది. మనకి మొన్నటిదాకా అంటే ప్రీవియస్ వచ్చి ఎం తమ్మిదొరై 25th May 2019 దాకా అయితే వర్క్ చేయడం జరిగింది. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చి స్నేహలత శ్రీవాస్తవ. అలాగే రాజ్యసభ డీటెయిల్స్ చూసినట్లయితే రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే మనకి ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా కూడా ఉంటారు. సో ప్రజెంట్ మనకి వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అని అడిగితే మనకి ఆన్సర్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ లేదా ఎం వెంకయ్య నాయుడు అని చెప్పాలి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. అలాగే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ లోక్సభ లీడర్ అంటే లోక్సభ యొక్క సభా నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకుడు ఎవరు అంటే ఈ పొజిషన్ అయితే మనకి లాస్ట్ 2 termsగా అయితే మనకి వేకెంట్గా ఉంది. అంటే మెజారిటీ పర్సంటేజ్ అనేది అపోజిషన్కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. నెక్స్ట్ రాజ్యసభ లీడర్, రాజ్యసభ నాయకుడు వచ్చి తవర్చంద్ర గెహ్లాట్. అలాగే రాజ్యసభ అపోజిషన్ లీడర్ మనకి ప్రతిపక్ష నాయకుడు వచ్చి గులాం నబీ ఆజాద్. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, మనకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. అలాగే మనకి ఎలక్షన్ కమిషనర్స్ అని చెప్పి 2 లేదా 3 ఉంటారు. ప్రజెంట్ మనకి అశోక్ లావాసా అలాగే సుశీల్ చంద్ర ఇద్దరు అయితే ఎలక్షన్ కమిషనర్గా ఉండడం జరిగింది. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా. నెక్స్ట్ మనకి కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్. సో కాగ్ ప్రజెంట్ ఎవరు అంటే రాజీవ్ మెహర్షి. అలాగే అటార్నీ జనరల్ ఇన్ ఇండియా, మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అలాగే సాలిసిటరీ జనరల్ ఇన్ ఇండియా ఎవరు అంటే తుషార్ మెహతా. మనకి ఇండియా తరపున ఎవరన్నా మనకి ఏదన్నా కేసెస్ కానీ వాదించడం కోసం కానీ లేదా మనకి ఏదైనా లీగల్ అడ్వైజెస్ అనేవి ఇవ్వడం కోసం కానీ మనకి ఎవరో ఒకరు ఉండాలి కదా, వాళ్ళే మనకి భారతదేశానికి అటార్నీ జనరల్ అనమాట. ఈయన ఎవరు అంటే కేకే వేణుగోపాల్. సాలిసిటరీ జనరల్ అంటే ఎవరు అంటే మనకి అటార్నీ జనరల్కి ఏదైనా సహాయం కావాలంటే మనకి అసిస్ట్ చేయడం కోసం ఉండేవాళ్ళే మనకి సాలిసిటరీ జనరల్. వీళ్ళిద్దరు టర్మ్ కూడా రీసెంట్గా అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్, సాలిసిటరీ జనరల్ వచ్చి తుషార్ మెహతా. నెక్స్ట్ 21st లా కమిషన్ చైర్మన్, 21వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే మనకి రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు అంటే ఆర్ఆర్బీ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్. నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఓకే, ఎన్హెచ్ఆర్సి అంటారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రజెంట్ చైర్మన్ హెచ్ఎల్ దత్తు. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ సయ్యద్ గౌరుల్ హసన్ రిజ్వీ. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీకి సంబంధించి నేషనల్ కమిషన్ హెడ్ వచ్చి భగవాన్ లాల్ సాహ్ని. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీకి సంబంధించి
హెడ్ వచ్చి రామ్ శంకర్ కతారియా. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చి నందకుమార్ సాయి. ఓకే, మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ భగవాన్ లాల్ సాహ్ని, షెడ్యూల్ కాస్ట్ రామ్ శంకర్ కతారియా, షెడ్యూల్ ట్రైబ్ నందకుమార్ సాయి. నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వచ్చి హెడ్ వచ్చి సంజయ్ కొఠారి. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి ఇద్దరు ఉంటారు, శరత్ కుమార్ అండ్ సురేష్ అండ్ పాటేల్. మనకి సేమ్ ఎన్నికల కమిషనర్ ఎలా అయితే ఉంటారో సెంట్రల్, అలాగే మనకి ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా మనకి మెయిన్ ఒకరు, అలాగే విజిలెన్స్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు. మెయిన్గా అయితే సివిసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సంజయ్ కొఠారి. నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ సిఐసి. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే సుధీర్ భార్గవ. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ హెడ్ వచ్చి డిపి సింగ్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ అడిగితే కనుక ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్ అని కూడా అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా, సెక్రటరీ పీకే సింగ్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి భీమల్ కుమార్ రాయ్. అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ యొక్క హెడ్ వచ్చి రీసెంట్గా అప్డేట్ అయ్యారు ఉదయ్ కొటాక్. విక్రమ్ కిర్లోస్కర్ ప్లేస్లో ఉదయ్ కొటాక్ అయితే కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రసార భారతికి సంబంధించి చైర్మన్ సూర్యప్రకాష్ అయితే రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇంకా కొత్తగా ఎవరో అయితే అపాయింట్ అవ్వలేదు. ప్రసార భారతి సిఇఓ వచ్చి శశిశేఖర వెంపటి. నెక్స్ట్ సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ వచ్చి ప్రాషున్ జోషి. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క సిఇఓ, సిబిఎఫ్సి యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక రవీంద్ర బాకర్ రీసెంట్గా అప్డేట్ అయ్యారు. సిబిఎఫ్సి చైర్మన్ వచ్చి ప్రాషున్ జోషి, మెయిన్ ఎక్కువ ఇతనే ఇంపార్టెంట్. సిఇఓ వచ్చి రవీంద్ర బాకర్. అలాగే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి బిజేంద్ర పాల్ సింగ్. నెక్స్ట్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి ఇండియాలో టెలికాం రంగం అనేది ఉంటుంది కదా, మనకి జియో, ఎయిర్టెల్ ఇలాంటి మొబైల్ నెట్వర్క్స్ అన్నిటినీ కూడా మనకి కంట్రోల్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క హెడ్ వచ్చి రామ్ సేవక్ శర్మ. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 14వ ఫైనాన్స్ కమిషన్ హెడ్ వచ్చి వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి ఎన్కే సింగ్. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్, ఎన్ఎస్సి అంటారు కదా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఎండి అండ్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిగితే కనుక విక్రమ్ లిమాయ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చైర్మన్ మనకి ఎన్ఎస్సికి గిరీష్ చంద్ర చతుర్వేది, ఎండి అండ్ సిఇఓ వచ్చి విక్రమ్ లిమాయ్. అలాగే బిఎస్సి అని అంటారు కదా, బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క చైర్మన్ వచ్చి విక్రమ్జీత్ సేన్. అలాగే బిఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ మనకి డిఫెన్స్ రిలేటెడ్ అలాగే సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్స్ చూసినట్లయితే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు ఉంటాయి కదా, మూడింటిని మనకి త్రివిధ దళాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ఆర్మీ హెడ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వాణే. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్, నేవీ హెడ్ వచ్చి అడ్మిరల్ కరంబీర్ సింగ్. అలాగే చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఓకే, ఆర్మీ హెడ్ మనోజ్ ముకుంద్ నర్వాణే, నేవల్ కరంబీర్ సింగ్, ఎయిర్ స్టాఫ్ వచ్చి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. నెక్స్ట్ మనకి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అని కూడా ఉంటారు. దీనికి హెడ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. అలాగే మనకి వైస్ చీఫ్స్ కూడా ఉంటారు కదా కింద మనకి అసిస్ట్ చేయడానికి. సో వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ సతేంద్ర కుమార్ సైని. వైస్ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్. వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ హర్జిత్ సింగ్ అరోరా. నెక్స్ట్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్, మనకి డిఫెన్స్ ఆర్గనైజేషన్కి ఎక్కువగా డైరెక్టర్ జనరల్ అని చెప్పి సంబోధించడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ యొక్క డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ అంటారు కదా, ఫుల్ ఫామ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మనకి హెడ్ వచ్చి రుష్ కుమార్ శుక్లా. అలాగే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి సుర్జీత్ సింగ్ దేశ్వాల్. అలాగే మనకి రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఫుల్ ఫామ్, మనకి సమంత్ గోయల్. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క హెడ్ వచ్చి వైసీ మోడీ. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఎస్ఏ యొక్క హెడ్ వచ్చి అజిత్ కుమార్ దోవల్.
అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ వచ్చి అనూప్ కుమార్ సింగ్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వసీ మోడీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ కుమార్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చి అనూప్ కుమార్ సింగ్. నెక్స్ట్ ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, దీని యొక్క హెడ్ వచ్చి ఎస్ఎస్ దేశ్వాల్. అలాగే సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హెడ్ వచ్చి ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్, మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కె నటరాజన్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి రాజేష్ రంజన్. అలాగే సహస్ర సీమ బల్ ఎస్ఎస్పి యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కుమార్ రాజేష్ చంద్ర. అలాగే ఎన్డీఆర్ఎఫ్ అంటారు కదా, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మనకి దీని యొక్క హెడ్ వచ్చి ఎస్ఎన్ ప్రధాన్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ హెడ్స్, మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్ యొక్క మనకి ఫైనాన్షియల్ కానీ అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించి హెడ్స్ చూసినట్లయితే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఐబీఐ యొక్క చైర్మన్ వచ్చి మనకి రంజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అయిన రంజనీష్ కుమార్. అలాగే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సునీల్ మెహతా. అలాగే మనకి నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ వచ్చి చింతాల గోవిందరాజులు. అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి అజయ్ త్యాగి. అలాగే ఎల్ఐసి చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి రంజనీష్ కుమార్. అలాగే మనకి ఐఆర్డిఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకి ట్రాయ్ అనేది మనకి ఎలా అయితే టెలికాం రంగాన్ని రెగ్యులేట్ చేస్తుందో అలాగే ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ఐఆర్డిఏఐ. హెడ్ క్వార్టర్స్ మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. దీని యొక్క హెడ్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. ఓకే, నెక్స్ట్ ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఫిక్కీ యొక్క ప్రెసిడెంట్ వచ్చి సంగీతారెడ్డి. ఫిక్కీ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చి దిలీప్ చెనాయ్. ఫిక్కీ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఉదయ్ శంకర్. ఫిక్కీ యొక్క వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంజీవ్ మెహతా. నెక్స్ట్ నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి దిబ్జానీ ఘోష్. నాస్కామ్ యొక్క చైర్మన్ వచ్చి యూబీ ప్రవీణ్ రావు. అలాగే నాస్కామ్ యొక్క వైస్ చైర్పర్సన్ వచ్చి రేఖా మేనన్. నెక్స్ట్ అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి నిరంజన్ హీరానందాని. అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఫుల్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అలాగే సిడ్బీ ఫుల్ ఫామ్ వచ్చి స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ యొక్క చైర్మన్ అండ్ ఎండీ వచ్చి మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఓకే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి శరత్ కుమార్ హోతా. అలాగే సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ వచ్చి ప్రమోద్ చంద్ర మోడీ. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ చైర్మన్ వచ్చి ఎం అజిత్ కుమార్. నెక్స్ట్ ఆర్గనైజేషన్, మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, ఇండియాలో ఉన్న సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటికి మనకి యూపీఎస్సీ బోర్డు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఈ విధంగా మనకి డిఫరెంట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ కూడా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే భర్తీ చేస్తుంది. అలాగే ఇండియాలో ఉన్న బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా గ్రామీణ బ్యాంకులు కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ, పీఓ క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్, ఇలాంటి జాబ్స్ అన్నింటినీ కూడా ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అయితే రిక్రూట్ చేస్తుంది. ఓకే, సో వీటికి సంబంధించి హెడ్స్ చూసినట్లయితే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ వచ్చి అరవింద్ సక్సేనా. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చి బజ్రాజ్ శర్మ. అలాగే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హెడ్ వచ్చి బి హర్దీష్ కుమార్. అలాగే మనకి సిబిఎస్ఈ అంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి మనోజ్ అహూజా. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇండియాలో ఉన్న పెన్షన్ ఫండ్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసే సంస్థ ఈ పిఎఫ్ఆర్డిఏ అనేది. దీని యొక్క హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి యుఐడిఏ ఉంటుంది కదా, అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యుఐడిఏ యొక్క సిఇఓ వచ్చి పంకజ్ కుమార్.
నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి కేంద్ర బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థ. మనకి ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ గవర్నర్ వచ్చి మనకి శక్తికాంత్ దాస్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ప్రజెంట్ అయితే 3 ఉన్నారు. ఒకళ్ళు రిటైర్ అయిపోయారు, ఎన్ఎస్ విశ్వనాథన్. అయితే మనకి బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, అలాగే మైకల్ దిబాత్రా పాత్రా, ఈ 3 అయితే ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు. నెక్స్ట్ మనకి నీతి ఆయోగ్, మనకి ఇండియాలో ప్లానింగ్ కమిషన్ అని ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ 2015వ సంవత్సరంలో ఈ నీతి ఆయోగ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ. మనకి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. అలాగే నీతి ఆయోగ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ వచ్చి అమితాబ్ కాంత్. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి కేఎన్ వ్యాస్. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ వచ్చి అజిత్ కుమార్ మొహంతి. అలాగే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి కె శివన్. అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ డైరెక్టర్ వచ్చి ఏ రాజారంజన్. అలాగే డిఆర్డిఓ చైర్మన్, డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి. ఓకే, నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్స్ చూసినట్లయితే బీసీసీఐ, మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ యొక్క ప్రెసిడెంట్ వచ్చి సౌరవ్ గంగూలీ. బీసీసీఐ యొక్క సీఈఓ, మనకి ప్రస్తుతం అయితే తాత్కాలిక సీఈఓ ఉండడం జరిగింది. రాహుల్ జోహ్రీ రిజైన్ చేయడం వల్ల బీసీసీఐ ఇంటీరియం సీఈఓగా రీసెంట్గా హ్యామంగ్ యామన్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ఇంటీరియం చైర్మన్ మనకి శశాంక్ మనోహర్ రీసెంట్గా రిజైన్ చేయడం వల్ల మనకి ఇంటీరియం చైర్మన్గా ఐసీసీకి సంబంధించి ఇమ్రాన్ క్వాజాన్ నియమించారు. అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈఓ అయితే మను స్వాహ్నే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఐఓసీ చైర్మన్ వచ్చి థామస్ బ్యాచ్. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ యొక్క చైర్మన్ వచ్చి నరేంద్ర ధ్రువ్ బాత్రా. అలాగే మనకి ఫీఫా ఫుట్బాల్కి సంబంధించి ఆర్గనైజేషన్ ఫీఫాకి సంబంధించి గియానీ ఇన్ఫాంటినో. నెక్స్ట్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చి రీసెంట్గా అప్డేట్ అయ్యారు, జ్ఞానేంద్ర నింగోమాబామ్. ఓకే, అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ వచ్చి నరేంద్ర బాత్రా. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సెక్రటరీస్ చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ వచ్చి రాజీవ్ గౌబా. డిఫెన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ కుమార్. ఫారిన్ సెక్రటరీ వచ్చి హర్షవర్ధన్ శ్రింగ్లా. హోమ్ సెక్రటరీ వచ్చి అజయ్ కుమార్ బల్లా. ఫైనాన్స్ సెక్రటరీ వచ్చి అజయ్ భూషణ్ పాండే. ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ వచ్చి దీప్షిష్ పాండా. సో ఫైనాన్స్ సెక్రటరీ వేరు, ఫైనాన్స్ సర్వీసెస్ సెక్రటరీ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. రెవెన్యూ సెక్రటరీ వచ్చి అజయ్ భూషణ్ పాండే. మనకి ప్రజెంట్ అయితే ఫైనాన్స్ మరియు రెవెన్యూ రెండింటికి కూడా సెక్రటరీగా అజయ్ భూషణ్ పాండే అయితే ఉండడం జరిగింది. అలాగే ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ వచ్చి తరుణ్ బజాజ్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా. అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. సో ఇది మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇది ప్రిన్సిపల్ అడ్వైజర్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చి 3 ఉన్నారు, రాజీవ్ టోప్నో, వివేక్ కుమార్, హార్దిక్ చంద్ర షా. ఓకే, హార్దిక్ సతీష్ చంద్ర షా వచ్చి రీసెంట్గా కొత్తగా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా వచ్చి మనకి పినాకి చంద్ర ఘోష్. అలాగే ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త హెడ్ వచ్చి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. అలాగే తెలంగాణ లోకాయుక్త హెడ్ వచ్చి సివి రాములు. నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్కి సంబంధించి ఇండియా తరఫున పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే టిఎస్ మూర్తి. అలాగే ఏఐసిటిఈ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క హెడ్ వచ్చి అనిల్ సహస్రబుద్ధే. ఓకే, సో ఇవి మనకి అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి, నేను పిన్ పోస్ట్లో అప్డేట్ అయితే చేస్తాను. సో మనకి బీసీసీఐ చైర్మన్ ఎవరు అన్నది మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్
మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో క్వాంట్, రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే స్టాటిక్ జీకే ట్రిక్స్ ఇలా చాలా రకాల వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటన్నిటిని కూడా మనకి లిస్ట్ వైజ్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫేస్బుక్, టెలిగ్రామ్ కూడా ఫాలో అయితే ఉండండి. మనకి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.